అబ్బా వెళ్ళొదినా, ఊరికే చాడీలు చెప్తూ ఉంటావు. నువ్వు కూడా ఏంటి దమయంతి, పెద్దది ఓ మాట అంటే పడలేవా? నువ్వు ఎన్ని మాటలన్నా పడతాను పెద్దమ్మా, కానీ అత్తయ్య అనకూడని మాటలన్నీ అంటోంది. నేను తనకి చెప్తానులే, ఇంకెప్పుడు గొడవ పడకు. మీరేంటి తమాషా చూస్తున్నారా? వెళ్ళి పని చూసుకోండి. వసుగారు, వెళ్ళు. వసుగారు, వసుగారు, వసుగారు. ఏంటండి? హాల్లో గొడవ ఏంటి వసుగారు? ఏం లేదండి. నా ఫైల్ ఎక్కడ పెట్టారు? ఇస్తాను. ఇక్కడే ఉంది కదండి. నేను రూమ్ అంతా వెతికాను, అక్కడ చూడలేదండి. ఏమండి, మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడగనా? ఏంటి వసుగారు? పాపం దమయంతికి మంచి చీరలు లేనట్టున్నాయి. తను కట్టుకునే చీరలు పాతబడ్డాయి. అందుకని కొత్తవి మంచి చీరలు కొనిద్దామండి. తను నోరు తెరిచి అడగలేదు కదా పాపం. తనకి నోరు లేదని మీరు మాత్రమే అంటున్నారు. అన్నయ్య ఉండి మీరు అలా అనకూడదు, పాపం అండి. సరే, మా చెల్లెలి వదిని గారు, మీ ఆడపడుచుకు మీరేం చేసినా నాకు ఇష్టమే. ఎన్ని చీరలైనా కొనివ్వండి. అలా కాదండి, దమయంతికి మీరు కొని పెడితే బాగుంటుంది కదా అని. మీరు కొనిస్తే ఇంకా బాగుంటుంది. దమయంతి మీతో మంచిగా ఉంటుంది కదా. నేను కొనిస్తే తను మళ్ళీ నామోషిగా ఫీల్ అవుతుందేమో. లేదండి, మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మళ్ళీ మాటలతో మిమ్మల్ని బాధ పెట్టదు. తనతో చెప్పి తనకు నచ్చిన చీరలు కొనివ్వండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. దమయంతి నా గురించి మంచిగా అనుకోకపోయినా పర్వాలేదండి. తను మంచి బట్టలు కట్టుకుంటే అంతే చాలు. సరే పదండి. ఇప్పుడు గాని వసు చీరలు కొనిచ్చి దమయంతిని మంచి చేసుకుంది అంటే వసు అండ చూసుకుని అది ఇంకా రెచ్చిపోతుంది, నన్ను హింసిస్తుంది. హారికతో చెప్పి ఈ అరాచకాన్ని ఆపుతానా? నేను మేకప్ ఎన్నాళ్ళయిందో. ఆదిత్య ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రోజు అందంగా రెడీ అయ్యేదాన్ని. ఇప్పుడేమో జిడ్డు మొహంలో ఇంట్లోనే పడున్నాను. ఈరోజు ఈ జిడ్డు అంతా వదిలించుకోవాలి. ఎక్కడికే రెడీ అవుతున్నావు? ఎక్కడికి లేదండి. మరెందుకే మొహానికి రంగులు పూస్తున్నా? ఊరికే ఇంట్లోనే ఉంటూ ఈ మధ్య నా అందం మీద సరిగా శ్రద్ధ పెట్టట్లేదు. నువ్విలాగే ఇక్కడ సోకులు పడు, అక్కడ వసు దమయంతికి సోపేస్తోంది. ఏమంటున్నారండి? నువ్వు విడాకులు అడగలేదు, భరణం కూడా కోరుకోలేదు. వాళ్ళు నీకు ఇస్తా అన్న సగం ఆస్తి కూడా ఇవ్వలేదు. నువ్వేమో 10కి 25 వాళ్ల ముందు అడుక్కుని తినేదాల్లాగా చేతులు చాపుతున్నావు, చేబాట్లు తింటున్నావు. మరేం చేయనండి? ఆ వసం చూసి తెలివి తెచ్చుకోవే. అది మెల్లగా దమయంతిని మచ్చిక చేసుకుంటోంది. ఎవరు? వసు అక్క? అవునే, అదే. ఆ దమయంతికి చీరలు లేవని కొత్త చీరలు కొనిపెడతానని చెప్తోంది. చీరలే కదా కొనివ్వని. చీరలు మాత్రమే కాదే, నగలు కూడా కొనిస్తోందంట. ఏంటి నగలా? రేపు వసు ఎంతో కొంత ఆస్తి ఆ దమయంతి పేరు మీద రాసిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినా వసు అక్క ఎందుకు చేస్తుంది? అంతా వసు ఇష్టారాజ్యం అవుతుంది కదా. వసు అక్క ఇలా కూడా చేస్తుందా?
అది నీలా తెలివి తక్కువదేం కాదు. ఎవరిని ఎలా వాడుకోవాలో దానికి బాగా తెలుసు. ఇప్పటికే అభిగాడు, భాస్కర్ గాడు, అఖిల్ గాడు, పావని, మీ మావయ్య అందరూ దాని గుప్పెట్లో ఉన్నారు. మీ అత్తయ్య గోడ మీద పిల్లిలా కాసేపు అటుంటుంది, కాసేపు ఇటుంటుంది. ఈ ఇంట్లో నువ్వు నేనే ఆ వసుకి వ్యతిరేకం. ఇప్పుడు కొత్తగా దమయంతి వచ్చింది. దాని నోరు చాలా పెద్దది, అదుపు చేయటం కష్టం. అందుకే చీరలు నగలు దానికి కొనిచ్చి దాన్ని తన వైపుకు తిప్పుకోవాలని వసు అనుకుంటోంది. అలా జరగకూడదు ఆంటీ. ఆ దమయంతి మన వైపే ఉండాలి. దానికి చీరలు నగలు కొనివ్వటానికి మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏం లేదు. కానీ వసు అక్క దమయంతికి ఏమీ కొనివ్వకుండా చేస్తే అది మాత్రం ఎలా చేస్తామే? వసుని ఎలా ఆపుతాం? అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చేసి దమయంతికి వసు అక్క మీద నెగటివ్ ఫీలింగ్ తెప్పిద్దాం. నువ్వు అసాధ్యురాలివే. నేను ఇలా చెప్పగానే నువ్వలా అల్లుకుపోయావు. పద పద, రా రా రా. ఎవరండి మీరు? అబ్రహం గారు చీరలు తీసుకొని రమ్మన్నారు. వచ్చారా? రండి. ఇప్పుడు కొత్త చీరలు ఎందుకు వసు? మనకు కాదక్క, దమయంతికి. పాపం తనకి ఒక్కటి కూడా మంచి చీర లేదు. అలా అని నువ్వు చీరలు కొనిస్తే తనేమైనా అనుకుంటుందేమో. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. రా చెప్తాను. చూసావటే, అప్పుడే చీరలవాడు కూడా వచ్చాడు. నగలవాడు రాలేదేంటి? వీడొచ్చాడుగా, వాడు వస్తాడు. అత్తయ్య, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి వసు? అది నేను అక్క హారిక చీరలు తీసుకుంటున్నాము. అలాగే మీరు సుమంగళి పిన్ని దమయంతి తీసుకుంటే బాగుంటుంది. నాకొద్దులే వసు, మీరు తీసుకోండి. దమయంతితో మీరొక మాట చెప్తారా అత్తయ్య? పావని, దమయంతిని పిలు. అలాగే అత్తయ్య. ఏది పెద్దమ్మా పిలిచినారంట? దమయంతి, ఇంట్లో అందరి కోసం వసు చీరలు తెప్పించింది. నీకు కావలసిన చీరలు తీసుకో. అవును వదినా, నేనే అడుగుదామనుకున్నాను, నువ్వే తెప్పించావు. పదండి పదండి, చూద్దాం తొందరగా. అత్తయ్య, మీరు కూడా రండి. మీరు చూడండి వసు. అలాగే అత్తయ్య. ఎన్ని చీరలు! మంచి మంచి వేరు తీసుకోవాలి. మంచి ఎత్తే వేసావు వసు. ఆ రోజు నగల విషయంలో ఎక్స్పీరియన్స్ అయింది కదక్కా, అందుకే ఇలా చేశాను. మంచి పని చేసావు. లేదంటే ఆ రోజు హారికలా ఈ రోజు దమయంతి గొడవ చేసేది. అదే ఇదమ్మా? అది తీసుకోండి. చాలా మంచి చీరలు తెప్పించావు వదినా. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు. ఇప్పుడైనా అర్థమైందా దమయంతి? వసు ఎప్పుడూ మంచే చేస్తుంది. అవును వదినా, పల్లెటూరు దాన్ని కదా. నేనే వసు వదిన్ని అపార్థం చేసుకున్నాను. సారీ వదినా. పర్వాలేదు దమయంతి, నీకు నచ్చిన చీరలు నీకు కావలసినన్ని తీసుకో. చూసావటే, అప్పుడే వసు ఆ దెయ్యానికి మంచిదైపోయింది. మనం చెడు చేస్తాం కదా. పదండి. పద. ఇది తీసుకుంటాను, ఇది తీసుకుంటాను, ఇది కూడా తీసుకుంటాను. అది అది కరువున పడ్డట్టు ఆ కక్కుర్తేంటే? మంచి చీరలకు మొహం వాచావా ఏంటి? వచ్చావా? నీ కళ్ళు పడ్డాయిగా,
ఇక ఈ చీరలకు కూడా దిష్టి తగులుతుంది. ఆ? దిష్టి తగిలేలా దిక్కుమాలిన పనులు చేస్తుంది నువ్వు. ఆ? ఊరుకోండి పిన్ని, మీకు కావలసిన చీరలు తీసుకోండి. హారిక, నువ్వు కూడా తీసుకో. అన్నీ అదే తీసుకుంటోంది, ఇక మాకేం మిగులుతాయి? ఇదిగో ఇన్నాళ్ళు నువ్వు దోచుకున్నావుగా, నాకు ఈ చీరలే మిగిలాయి మరి. ఆవిడతో ఎందుకులే దమయంతి, మంచి చీరలు తీసుకో. ఆ, సరే. తీసుకోవే, అన్నీ తీసుకో తీసుకో. ఎందుకో నీకంత కడుపు మంట. మా వదిన నాకు చీరలు తీస్తుంటే మధ్యలో నీకెందుకంత కడుపు నొప్పి? కొడుపు నొప్పి నోక్కదే నీకు. ఆ? వదినా, మళ్ళీ మొదలు పెట్టారా? నిన్ననే చెప్పాను కదా దమయంతితో గొడవ పడద్దు అని. నువ్వు చెప్పావు పెద్దమ్మా, కానీ అత్తయ్య చెవిలో వేసుకుంటేనేగా వసు వదిన నాకు చీరలు కొనిస్తోందని కొళ్ళిపోయి చేస్తోంది. మీకు చెప్పి చెప్పి నాకు తల నొప్పి పెడుతోంది. మీకు నచ్చింది తీసుకోండి. వసు, నీకు ఈ సారీ బాగుంటుంది. థ్యాంక్స్ అక్క. ఆ, నువ్వు ఈ చీర తీసుకో. హారిక, ఈ చీర చూడు, నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. పిన్ని, ఈ సారీ మీరు తీసుకోండి. ఇవ్వండి. ఆ? వదిన, మొత్తం 7 చీరలు తీసుకున్నాను. అవి సరిపోతాయా లేక ఇంకా కావాలా? ఇంకేం వద్దు, కావాలంటే నువ్వే తీసుకో. ఈ 7 చీరలు నావి. అక్క, నీకు 2 చీరలు కదా? నాదొకటి, ఆంటీదొకటక్క. నా చీర ఒకటి. మొత్తం 12 చీరలు. బిల్లు వేయండి, డబ్బులు తీసుకొస్తాను. అలాగేనమ్మా. హలో, ఎవరు? హలో. అయ్యో, సిగ్నలే లేనట్టుంది. ఇదిగో బాబు, ఇవి పట్టుకో. ఇవ్వండమ్మా. ఇప్పుడే వస్తా. అలాగే. ఎవరికి ఇవ్వకు. హలో హలో. అయ్యో, స్టవ్ మీద పప్పు పెట్టాను. హలో 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 హలో, ఎవరు? హలో, నేను శంకర్రావుని మాట్లాడుతున్నానమ్మా. ఏంటి శంకర్రావు, ఫోన్ చేశావు? అప్పు ఇవ్వకుండా ఊరొదిలి వెళ్ళిపోయారు కదా. హా? ఇదిగో, నీ దగ్గర నేను అప్పు చేశానా? నా మొగుడు చేశాడు. ఆ? వెళ్ళి ఆయన్ని అడుక్కప్ప. అయ్యా, చెప్పండమ్మా. ఆ చీరలన్నీ నువ్వే తీసుకెళ్ళిపోయా. అదేంటమ్మా, ఆ చీరలు ఆవిడ గారు తీసుకున్నారు కదా. వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు కదా, షాపింగ్కి వెళుతుందేమో. షాప్లోనే కొనుక్కుంటుందిలే, నువ్వు తీసుకెళ్ళు తీసుకెళ్ళు. సరేనమ్మా. ఎంత అయిందండి? 10,000 అమ్మా. పావని అక్క ఎక్కడా? కిచెన్లోకి వెళ్ళిందక్క.
ఇదిగో నా చీరలేవి. చీరల వాడు తీసుకెళ్ళిపోయాడు వదినా. అవి నేను తీసుకున్నాను కదా. వాటికి వసు అక్క డబ్బులు ఇవ్వాలి కదా. ఏంది, డబ్బులు ఇలేదా? అవి ఖరీదెక్కువని వెనక్కి. చీరలు మంచిగా లేవు, తీసుకోండి వదినా. నాకు మీకంటే ఎక్కువ కాదు. దాన్నెందుకు బతిమలాడతావే? నీకొద్దంటే నాకు ఇచ్చే. దాని చావు అది చేస్తుంది. నేనెక్కడికి చేస్తాను? ఒత్తి బాగా వెలిగించావే, మంట బాగా పెట్టావు. అత్తయ్య చేతిలో వసు అక్క మనసు ముక్కలవ్వడం పక్కా. హలో సార్. అభి ఆఫీస్కి వెళ్ళావా? ఆఫీస్ ముందే ఉన్నాను సార్. చెప్పింది గుర్తుందిగా? లోపలికి వెళ్ళి ఈవెంట్ చెయ్యాలని చెప్పి ఆ అభిరామ్కి డబ్బులు ఇచ్చొచ్చాయి. ఓకే సార్, పనవగానే ఫోన్ చేస్తాను. చెయ్యని ఈవెంట్కి ఆదిత్య సార్ ఇంత డబ్బు అభిరామ్కు ఎందుకు ఇస్తున్నట్టు? ఎందుకైతే నాకెందుకు, ఇది ఎలాగూ ఫ్రీ సర్వీసే కదా. 2 కట్టలు నొక్కేస్తే పోలా. ఎక్స్క్యూజ్ మీ సార్. కమన్. నమస్తే సార్. యా, చెప్పండి. నా పేరు రమేష్ సార్. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, మీరే చేసి పెట్టాలి. ప్లీజ్ సిట్. చెప్పండి, ఏంటి ఫంక్షన్? మా అమ్మాయి ఓనిల ఫంక్షన్ సార్. కాదు కాదు కాదు, సీమంతం. అదే సీమంతం సార్, బాగా చేయాలి. బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, పెళ్ళిలా చేయాలి. అంటే చాలా గ్రాండ్గా చేయమంటున్నాను. ఓకే, డేట్ ఎప్పుడు? అది డేటు ఇంకా అనుకోలేదా? అనుకున్నాం సార్. ఎల్లుండి 25th. కాదు కాదు, 28. ఓకే. వెన్యూ ఎక్కడ? ఎంతమంది గెస్టులు రావచ్చు? అది మీరే డిసైడ్ చేయండి సార్. మీరు ఎంతమందిని పిలుస్తారో మాకెలా తెలుస్తుంది సార్? 100-150 వస్తారు. పోనీ 200 అనుకోండి. ఏదైనా సినిమా హాల్లో, కాదు కాదు కాదు, ఫంక్షన్ హాల్లో చేయండి. ఇదిగోండి సార్ అడ్వాన్స్. నేను వస్తాను. ఆగండి. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చాడండి. మెసేజ్ పంపిస్తాను సార్. వచ్చింది ఎవరవి? క్లయింట్ అన్నయ్య, వాళ్ళ అమ్మాయి ఈవెంట్ చేయాలంట. గవర్నమెంట్ ఈవెంట్ ఉండగా
ఈ ఈవెంట్ ఎందుకని ఆలోచిస్తున్నావా? అది కాదన్నా, వచ్చినవాడు సస్పీషియస్గా ఉన్నాడు. ముందేమో కూతురు ఓనీల ఫంక్షన్ అన్నాడు, తర్వాత సీమంతో అన్నాడు. ఫంక్షన్ డేట్ కూడా సరిగ్గా గుర్తులేదు. అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు.